हाँ जी। హలో. నీకు నీ మొదటి పిల్లం ఉంటే చాలా, రెండో పిల్లం అవసరం లేదా? बाकी सब ठीक है? 1 minute, I will just come back. Okay. రేయ్, ఎవట్రా నువ్వు? 10 కోట్లు ఇస్తే నీ రెండో పిల్లం నీ ఇంటికి వస్తుంది. రేయ్, మాటి మాటికి రెండో పెళ్ళాం అనకు, వినడానికి చిరాకు. ఏ ఉంచుకున్నప్పుడు తెలీదా? సర్లే, ఒక విషయం, ఇంతకు ముందు ఒకడు ఫోన్ చేసి తన దగ్గర ఉందని చెప్పాడు. మరి నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఓ, ఏం ప్రూఫ్? ఈమెయిల్ చేస్తా, చూసుకో. అంటే ఇప్పటికిప్పుడు 10 కోట్లు అంటే కొంచెం కష్టం, నాకు కొంచెం టైం కావాలి. సరే, రేపు పొద్దున 10 గంటలకు ఫోన్ చేస్తా, డబ్బులు రెడీ చేసుకో. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. చెప్తానా కొడుకు. హే ప్రతాప్, ఆఫ్టర్ ఎ లాంగ్ టైం, హౌ ఆర్ యు? ఫ్యాంటాస్టిక్. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను, ఏదో టెన్షన్ లో ఉన్నావు? ఏముంది, చిన్న చిన్న బిజినెస్ టెన్షన్స్, నథింగ్ సీరియస్. ఇప్పుడు మనం సిఏగా ప్రమోట్ అయ్యాం. నువ్వు ఇలాంటి టెన్షన్లు ఏం పెట్టుకోక, ఏమున్నా సరే నాతో చెప్పు, నేను చూసుకుంటా. వై నాట్? కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. ఓకే, డ్రింక్స్. ఓకే, వై నాట్? లెట్స్ గో ప్లీజ్. రే, ఆరి S60 కెమెరా వాడదాం, ఓకే కదా? రేయ్, అబ్బా, ఏం చేస్తున్నావురా? పాపం సెటప్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడి ఈ పాడు సమాజానికి ఓ పని మనిషిలా పరిచయం చేసుకుంది. నారి తబలా తబలా. అంత ఎమోషన్ లేదు అక్కడ. నువ్వు ఓవర్ యాక్షన్ ఆపి బడ్జెట్ వేస్తే ఆ డబ్బులు తీసుకొని సినిమా స్టార్ట్ చేద్దాం. రే వాటర్. చంపేసిందిరా, ఉన్న కొంచెం ఎమోషన్ కూడా వాటర్ అడిగి చంపేసిందిరా. అది రేయ్, వాటరే కదరా, పోనీలే ఇచ్చేయి. ఫోన్లే కదా ఇచ్చేయాలా? పొద్దున్నుంచి ఇప్పటికీ ఆల్రెడీ 5 లీటర్లు తాగిందిరా. దానికి నీళ్లు ఇచ్చి నాకు నీరసం వస్తుంది. దాని సంగతి చెప్తాను నాకు ఇప్పుడు. అక్క, మా ఇంట్లో 30 రూపాయల వాటర్ క్యాన్ ని మేము 3 రోజులు తాగుతాం. అలాంటిది ఆల్రెడీ అక్కడ సగం అయిపోయింది అక్క. అసలు నీ వాటర్ తాగే గోలేంటి? నీ గోలేంటి? రోజు 8 లీటర్స్ వాటర్ తాగాలరా. మరి భోజనం ఎప్పుడు చేయాలంట? అయినా నీళ్ళు తాగితే ఇది వస్తుందని తెలుసు. ఇది కాకుండా ఇంకేమన్నా వస్తుందంటే చెప్పు, తెలుసుకుంటాను. అలా తాగితే నాలా ఉంటారు, లేదంటే నీలా ఉంటారు. అక్క, ఇన్నాళ్ళు విషయం నాకు ఎవరు చెప్పలేదు. ఒక్క నిమిషం కూర్చి తెచ్చుకుంటాను. అలాంటి టిప్స్ ఇంకేమన్నా చెప్పక్క. రేయ్, రేయ్, ఏం చేస్తున్నావురా? అశ్వదాప్ త్వరగా, బడ్జెట్ వేసుకోవాలి. సరే, ఓ 10 నిమిషాల్లో పెన్ను పేపర్ తీసుకుని వస్తాను. నీకు తెలిసిన బ్యూటీ టిప్స్ అన్ని గుర్తు తెచ్చుకో, రాసుకుని రోజు ఫాలో అయిపోతాను. ఏ ఒక నిమిషం, బడ్జెట్ దేనికి? ఓ, నీకు తెలియదు కదా, అసలు మేము నిన్ను కిడ్నాప్ చేసిందే అందుకు. నిన్ను కిడ్నాప్ చేశాక మాకు డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులతోటే సినిమా చేద్దాం అనుకుంటున్నాం. ఆడే డైరెక్టర్, మనమే హీరో. వాడు డైరెక్టర్ ఓకే, నువ్వు హీరో ఏంట్రా? అలా అనకక్క, అలా అందరూ అండం బట్టే నిన్ను కిడ్నాప్ చేయడం వరకు రావాల్సి వచ్చింది. ఇంక నువ్వు కూడా అలా అంటే నేను చాలా హర్ట్ అవుతాను. రేయ్, వస్త్రా వస్త్రా, ఇదిగో నేను వెళ్ళొస్తాను 10 నిమిషాల్లో. నువ్వన్నీ రెడీ చేసుకుని ఉండు. వీళ్ళకు కూడా సినిమా పిచ్చా? అన్నా, ఇంకా అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు. అసలు మీకు సినిమా చేసే ఇంట్రెస్ట్ ఉందా లేదా? సినిమా అంటే పిచ్చి ఉంది కాబట్టే నీ కథ ఓకే చేశాను తమ్ముడు. మరి కాకపోతే నేను చిన్న టెన్షన్ లో ఉన్నాను. ఒక 4 రోజుల్లో నేనే నీకు కాల్ చేస్తాను. సరే రేయ్ అన్నా, ఆ సెట్టిగాడి ఫోన్ నెంబర్ దొరికిందా? దొరికిందన్నా. మరైతే కాల్ చేసి. సారీ రా, పనిలో పడిపోయి మాట్లాడలేకపోయాను. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. 1 minute, ఫోన్ కాల్. హలో. మీ ఆవిడ నా దగ్గర ఉంది. రే, మళ్ళీ మీరెవరా? సార్, పేరొట్టే సరిపోద్దా లేదా పాస్పోర్ట్ ఆధార్ కార్డు కూడా ఇమ్మంటారా? రే, ఒక్క నిమిషం ఆగరా, ఇవన్నీ పక్కన పెట్టు. సిటీలో ఎంత మంది దగ్గర ఉందిరా నా పిల్లం? నీ పెళ్ళం నా దగ్గరే ఉంది. నీ పిల్లం నా దగ్గరే ఉంది అని బేస్ వాయిస్ లో చెప్తే సరిపోదు. ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఎందుకు? పెళ్ళమే ఉంది.